నెల్లూరు చేపల పులుసు తినకపోతే అవుతావు అలుసు. నెల్లూరు బోన్లెస్ ఫిష్ తింటే అయితే నీ ఫస్ట్ క్రష్. నాయనా నెల్లూరు చేపల పులుసుని తగులుకో. ఉదయం రా, మధ్యాహ్నం రా, రాత్రి రా. ఈ హోటల్లో కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. ఫ్యామిలీస్ చిన్న పెద్ద నెల్లూరులో ప్రతి 10 మందిలో 8 మంది ఖచ్చితంగా రాయలసీమ రుచుల్లో చేపల పులుసు ట్రై చేయమని చెప్పారు. ఫోన్ నెంబర్స్ అయితే ఈ దిష్టికాయలతో పాటు కొండ బిర్యానీలు కూడా కొండలు తగిలించడం ఈడ వెరైటీ అనమాట. మనమైతే ఒక ఎగ బిర్యానీ తీసుకున్నాము. మన సారోళ్ళు అయితే వైట్ రైస్లో చేపల పులుసు కలుపుకొని తింటే నెల్లూరుని మర్చిపోమన్నారు. సరే అని వైట్ రైస్ చెప్పాము. దాంట్లో అక్కడ స్పెషల్ ప్రతి బుధవారమో గురువారమో రకరకాల స్పెషల్లో మారుతూ ఉంటాయంట. అలా ఏడి అన్నంలో నెల్లూరు చేపల పులుసు కలుపుకొని ఒక ముక్క పెరుక్కొని తింటే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది భయ్య. మనమైతే ఎగ్ బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన చేపల పులుసు బోన్లెస్ ముక్కల ఫిష్ని తీసుకొని కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే నైస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.